ప్రైజ్ ద లార్డ్. ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, దుర్మార్గులు గర్వంతో దీనదశలో ఉన్న భక్తులను దిగమింగడానికి తహతహలాడుతూ ఉన్నారు. వాళ్ళు పన్నిన కుట్రలలో వారే చిక్కుబడిపోతారు. పొగరుబోతులై ఈ దుర్మార్గులు దేవుడు ఇదంతా చూడలేదు అనుకుంటారు. దేవుడున్నాడని వాళ్ళెప్పుడూ తలపోయరు. దుర్మార్గులు వారి జీవిత విధానాలలో ఎప్పుడూ పట్టు విడవకుండా ఉంటారు. దేవుని యొక్క న్యాయ నిర్ణయాలు ఉన్నతంగా ఉండి వాళ్ల చూపుకు అవి అందవు. తమ పగవాళ్ళందరినీ వాళ్ళు తృణీకారంతో చూస్తారు. మాకు చలనం లేదు, తరతరాలకు మాకు క్షేమం ఉంటుందని దుర్మార్గుల యొక్క ఆలోచన. నాశనమే వారి అంతము. వారికి కడుపే దేవుడు. వారు సిగ్గుపడవలసిన వాటిని ఘనత అని ఎంచుకుంటున్నారు. లౌకిక విషయాల మీద మనసు ఉంచుతారు. ఆధ్యాత్మిక జీవిత విధానానికి విరుద్ధంగా జీవిస్తారు. తాము క్రీస్తును అనుసరించేవారమని చెప్పుకుంటారు కానీ తమ సొంత కోరికలను అనుసరిస్తూ ఉంటారు. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ విలువైన ప్రశస్తమైన వాక్యమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మా ప్రభువా, ఈ వాగ్దానము మా జీవితాలలో నెరవేరుటకు సహాయం దయచేయండి. ఈ వాగ్దానము ద్వారా మా జీవితాలను సరిచేసుకొనగలుగుటకు తగిన శక్తిని, జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. ఈ లోకంలో మేము జీవిస్తున్నాం. ఈ లోక సంబంధమైన వాటికి మేము లోను కాకుండా మరి తండ్రి, నీ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన తండ్రి మరి నాయన నీకు ఇష్టమైన జీవితాన్ని గడపగలుగుటకు సహాయం దయచేయండి. తండ్రి, ఈ లోకాశలలో పడి ఉన్న అనేక మంది మరి తండ్రి పొగరుబోతులు, భ్రష్టత్వంలో ఉన్నవారు, అధిక ధనం సంపన్నులైన వారు దీనులను హింసించుచున్న తీరును చూసి మీరు ఎంతో చింతించుచున్నారు. ఆ ప్రభువా, మేము అట్లు కాకుండా తండ్రి నాయన, మేము దీనులను, దరిద్రులను ఆదరించే మంచి మనస్తత్వం కలిగిన వారుగా మమ్మల్ని ఉంచండి. నీ పరలోక రాజ్యమును మేము జయించాలంటే దీనుల ఎడల, విధవరాండ్ర ఎడల, అభాగ్యులు, అనాథల ఎడల దయచూపమని మీరు సెలవిచ్చి ఉన్నారు. ఎవరైతే వారిని హింసిస్తారో నన్ను హింసించినట్లే అని మీరు హెచ్చరించి మరి చెప్పి ఉన్నారు. తండ్రి, అట్లు కాకుండా తండ్రి మేము వారిని ఆదరించే వారంగా ఉండటకు సహాయం దయచేయమని, మంచి మనస్సులు క్రీస్తును నమ్మిన మేము నాయన కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. క్రియలలో నీ యొక్క విశ్వాస రూపంలో మేము ప్రతీదీ చేయుటకు సహాయం దయచేయండి. నీ కృపా సన్నిధి ఎల్లవేళలా మాపై ఉంచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.